సో ఫైనల్గా కియా నుంచి మనకి ఫేస్ లిఫ్ట్ వెహికల్ వస్తుందన్నమాట, కార్నివల్ వేరియంట్. సో ఇంత ముందుతో కంపేర్ చేస్తే ఇప్పుడు లుకింగ్ కూడా చాలా బాగుంది. బట్ మనకి అఫీషియల్గా ఇంకా వెహికల్ ఏమి మనకి రిలీజ్ చేయలేదు, జస్ట్ బ్రోచర్ మాత్రం మనకు ఒకటి దొరికింది. సో ఆ బ్రోచర్ని మనం సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇక్కడ వెహికల్ మనకి కార్నివాల్. సో ఇక్కడ వీళ్ళు సింబాలిక్గా చూడండి ఈ ఏరోప్లేన్ ఇచ్చారు, అంటే చార్టర్డ్ ఫ్లైట్. అంటే ఏంటంటే నాకు తెలిసినంతవరకు ఏంటంటే చార్టర్డ్ ఫ్లైట్ ఎలా అయితే ఉంటుందో లగ్జరీస్గా పర్సనల్గా, సో ఇది కూడా ఆ టైప్లో ఇస్తున్నట్లు ఇక్కడ మనకి చూపించారనమాట. సో ఇది సో లోపల కూడా ఒకసారి చూసుకుందాం మనం. సో ఇది చూసుకున్నట్లయితే మనకి చూడండి కంప్లీట్గా ఇది బ్యాక్ వ్యూ. సో చూడండి అలా వీల్స్ వచ్చేసి మనకి 8 ఇంచ్ సైజ్ వస్తుంది. సో కంప్లీట్గా ఇక్కడ మనకి క్రోమ్ ఐటమ్ ఏం లేదనమాట. సో క్రోమ్ ఐటమ్ లేకపోతేనే లగ్జరియస్ లుక్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్ల వైపర్ కూడా లేదు, మేబీ వైపర్ వచ్చేసి మనకి ఈ స్పాయిలర్లో ఉండొచ్చు. సో అది వెహికల్ వస్తే మనకు తెలుస్తుంది. కార్నివల్ లిమోషియన్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రంట్ టైగర్ నోస్ గ్రిల్ వచ్చింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎల్ఈడి రేర్ కనెక్టింగ్ టైల్ ల్యాంప్ మళ్ళీ వచ్చిందనమాట. సో ఈ కనెక్టింగ్ టైల్ ల్యాంప్ ఏంటంటే కంప్లీట్గా పెద్దగా ఉంది. సో చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్మార్ట్ పవర్ స్లైడింగ్ డోర్స్. లైక్ ఏం లేదంటే మనకి ఇక్కడ బటన్ ఉంటుంది కదా, ఈ బటన్ మనం ప్రెస్ చేస్తే కంప్లీట్గా మనకి ఓపెన్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి స్మార్ట్ పవర్ టైల్ గేట్ అండి. సో ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఈ టైల్ గేట్ ఎలా యూజ్ అవుతుందంటే మన హ్యాండ్లో కంప్లీట్గా లగేజ్ ఉండి అసలు ఫ్రీగా లేనప్పుడు మీరు జస్ట్ వెహికల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నిల్చున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు 3 or 4 seconds తర్వాత ఈ టైల్ గేట్ అనేది అదే ఓపెన్ అవుతుంది. బట్ క్లోజ్ అనేది మాత్రం మళ్ళీ మనకి ఇక్కడ బటన్ ఉంటుంది, ఆ బటన్ మనం క్లోజ్ చేస్తే సరిపోతుంది మనకి. సో అండ్ అలాగే ఇక్కడ మనం లోపల ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్లయితే సో చూడండి కంప్లీట్గా సీటింగ్ అనేది చాలా బాగా ఇచ్చారు, కంప్లీట్ లెదర్ వచ్చింది. మంచి లగ్జరీస్గా కనిపిస్తుంది అనమాట మనకి. సో హెడ్ రెస్ట్ కానీ సీటింగ్ కంఫర్ట్ కానీ, అండ్ మెయిన్ ఏంటంటే బ్యాక్ సైడ్ కూడా వెంటిలేట్ సీట్స్ ఇచ్చారనమాట. ఇంతకుముందు ఏంటంటే ఫ్రంట్ మాత్రమే ఉండేవి, బట్ ఇప్పుడు సెకండ్ రోలో కూడా మనకి వెంటిలేట్ సీట్స్ వచ్చాయి. ఫోన్ వచ్చేసి మనకి వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. సో ఈ క్యాబిన్ చూసినట్లయితే మనకి ఆటో ఏసీ, అంటే 3 rows కూడా మనకి ఆటో ఏసీ అనేది వర్క్ అవుతుంది అనమాట. అండ్ ఇక సన్ రూఫ్ చూసుకున్నట్లయితే పానరామిక్ సన్ రూఫ్ కాదు, బట్ ఏంటంటే డ్యూయల్ సన్ రూఫ్ అనేది కంప్లీటెడ్గా దీంట్లో వస్తుంది మనకి. సో అండ్ మనకి ఫ్రంట్లో చూసుకున్నట్లయితే మనము సో టచ్ స్క్రీన్ అండ్ ఎంఐడి ఇంక్లూడ్ అయ్యి వచ్చేసింది మనకి మళ్ళీ. సో చాలా బాగుంది. సో మనకి ఇంకేంటంటే ఫిజికల్గా అయితే ఇంకా బెటర్ వస్తుంది, చూపిస్తాను అది కూడా మనకి వీలైనంత త్వరగా. సో టచ్ స్క్రీన్ సైజ్ వచ్చేసి మనకి 12 inches మనకి టచ్ స్క్రీన్ వచ్చింది. అండ్ మనకి నాబ్ చూసుకున్నట్లయితే చాలా చాలా క్లాసీగా సిల్వర్ క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చారు. సో చాలా బాగుంది. అండ్ ఇక స్పీకర్స్ చూడండి కంప్లీట్గా బోస్ స్పీకర్స్, 12 స్పీకర్స్ వస్తున్నాయి మనకి. సో ఇక్కడ వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ హెడ్ ల్యాంప్ అనమాట, అంటే అడ్వాన్స్డ్ హెడ్ ఆఫ్ డిస్ప్లే అనమాట. అంటే ఇక్కడ మీకు ఏంటంటే ఇక్కడ మీకు డిస్ప్లేలో స్క్రీన్లో కనిపిస్తుంది చూసారా, లైక్ ఇది ఒక ప్రొజెక్టర్ లాగా అనమాట. ఇంతకుముందు లాగా గ్లాస్ ఏమి ఉండదు, డైరెక్ట్ మనకి ప్రొజెక్ట్ లాగా అనిపిస్తుంది. సో అండ్ అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అడాస్ ఫంక్షన్స్ కూడా దీంట్లో స్టార్ట్ అయ్యాయి. సో రాడార్స్ అనమాట మనకి ఇక్కడ చూపిస్తుంది. సో అలాగే ఎయిర్ బ్యాగ్స్ చూసినట్లయితే 8 ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి మనకి కంప్లీటెడ్గా. ట్రాఫిక్ కొలిజన్, సో ఇవన్నీ కూడా మనకి అడాస్ సంబంధించినది. అండ్ ఇక్కడ 360-degree కెమెరా కూడా వస్తుంది. సో ఇంత వెహికల్ 360 రాకపోతే మనకి బాగోదు కదా, సో కంప్లీట్గా 360 కూడా వస్తుంది. సో ఇక్కడ మనము స్పెసిఫికేషన్ చూసుకున్నట్లయితే కంప్లీటెడ్గా మనకి ఇందులో 2 మాత్రమే వేరియంట్స్ వస్తున్నాయి. ఏవైతే లిమోసిన్ అండ్ లిమోసి ప్లస్ అనమాట. సో ఇప్పుడు మనం చూసిందంతా కూడా టాప్ ఎండ్ అనమాట, దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి కదా. సో అండ్ ఇక్కడ మనం మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుందామండి, లెంత్ విడ్త్తో పాటు. ఇంజన్ వచ్చేసి మనకి 2.2 liters వస్తుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా డీజిల్ ఇంజన్ ఉంటుంది. అండ్ మనకి 880 అనమాట, అంటే నార్మల్గా అయితే 680 ఉంటుంది కదా, దీంట్లో ఏంటంటే కంప్లీట్గా 8 gears వస్తుంది అనమాట. ఆటో ట్రాన్స్మిషన్ మనకి కంప్లీట్గా ఆల్ వీల్స్ కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 72 liters ఉంటుంది మనకి కంప్లీట్గా. అండ్ సీటింగ్ చూసుకున్నట్లయితే 7 seats 2+2+3. సో డిస్క్ బ్రేక్స్. అండ్ ఇక్కడ మనం బాడీ కలర్స్ చూసుకున్నట్లయితే ఓన్లీ 2 colors మాత్రమే వస్తున్నాయి మనకి. సో ఇవి అన్నీ కూడా మనకి కంప్లీట్గా ఫ్యూచర్ అండి.
సో ఈ ఫీచర్స్ ఏంటి అనేది మాత్రం నేను కంప్లీట్గా నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ఫైనల్గా ఏంటంటే మనకి ఇది వెహికల్ అనమాట. వెహికల్ కూడా త్వరగానే వీలైనంత త్వరగా మనకి వెహికల్ వీడియో కూడా తీసుకొని వస్తాను. సో చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.